సుమారు 800 ఏళ్ల క్రితం సిద్ధవనం అనే అడవిలో ఒక 100 కుటుంబాల ప్రాచీన తండా జీవిస్తుండేవారు. ఆ అడవి నుంచి జీవధార అనే నది ప్రవహిస్తూ ఉండేది. స్థలమహిమేమో ఎందరో యోగులు మహర్షులు ఈ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ తపస్సు చేసుకునేవారు. ఆ యోగులు ఋషులు తండావాసులకి పెద్ద దిక్కుగా మారి నిత్యం ధర్మం బోధిస్తూ సిద్ధవనంలో దొరికే వనమూలికలతో వారికి ఆయుర్వేద శాస్త్రం నేర్పి గొప్ప నాగరికులుగా తీర్చిదిద్దారు. ఎన్ని తరాలు మారినా ఏ విపత్తు వచ్చినా ఈ అడవిని వీడకూడదని, సిద్ధవనాన్ని కాచుకొని ఉండటం వాళ్ళ ధర్మమని వారికి ఒక సృష్టి రహస్యం బోధించారు. సిద్ధవనం తండావాసుల మీద ఒక రాక్షస తండా దండెత్తుకొచ్చింది. యోగుల తపోబలంతో స్వయంగా అమ్మవారే ప్రత్యక్షమయ్యి ఆ తండావాసులకి అండగా నిలబడి రాక్షస సంహారానికి పూనుకుంది.